చెప్పండి రాజుగారు, ఏం లేదా ఈ ఆరెంజ్ ఆర్మీ గెలవడానికి గల కారణాలు చెప్పాల్సిందే కోరుతున్నాం. నిన్న యాక్చువల్గా మేము మా టీము 2 మ్యాచ్లు ఓడిపోవడం చాలా మమ్మల్ని డిసప్పాయింట్ గురి చేసింది. ఏ మాత్రం డిసప్పాయింట్ కాకుండా రాత్రి మొత్తం వాళ్ళని సెట్ చేసేసినాము. ఇప్పుడు ఇప్పటి నుంచి విజయాలే ఉంటాయి. ఫైనల్ వరకు ఎలాంటి ఓటం అనేది ఉండదు. విజయానికి గల కారణం నైట్ నిమ్మకాయలు, పసుపు, అవును అవి కూడా జరిగినాయి. నిమ్మకాయలు దగ్గర కూర్చున్న దగ్గర ఉన్నాయి. 3 టీంలకు చేసేసినాం. అందుకనే మీ టీం కూడా మార్నింగ్ ఇది చేసేసినాం. నెక్స్ట్ ఇంకో టీం కూడా ఉంటది. ఇంకా ఇప్పటి నుంచి విజయ పరంపర కొనసాగుతుంది. ఫైనల్ కప్ తీసుకొచ్చి పెడితే తీసుకొని పోతాం ఈరోజు. చాలా ఆత్మీయుడు కప్పు కొట్టాలి, కప్పు కొట్టాలి, కప్పు మాదే అని అంటున్నాడు. ఈసారి ఆయన కళ నెరవేరుతుందా? తప్పకుండా నెరవేరకపోతే మేము రాత్రి చేసిన ఏదైతే ప్రాజెక్ట్ ఉందో ఈ రోజు కూడా అదే కొనసాగిస్తాం. రాత్రి 3 తోవల దగ్గర చేసినాము. ఈ రోజు 4-5 తోవల దగ్గర కూడా చేస్తాము. నిమ్మకాయకు మొల్ల కూడా వచ్చిందంట, నిజమేనా? మొల్లతో పాటు బొమ్మ కూడా పెట్టినాము. ఇంకా కావాల్సినవన్నీ ఈ రోజు ఇంకా మెరుగుపరుస్తాం. ఇంకా మా టీం 6 ఒట్టి మిరపకాయలు మన పోసులు వేసిందంట కదా. తప్పకుండా ఒట్టి మిరపకాయలతో పాటు గుమ్మడికాయ కూడా ఈ రోజు. ఓకే అన్న, థ్యాంక్ యూ. అవే 6 మిరపకాయలు ఇప్పుడు మన పోస్టులో కూడా అవే మిరపకాయలు వేసిండ్రు నైట్ వారియర్స్ టీం వాళ్ళు. ఇప్పుడు సత్యమానతో చిన్న ఇంటర్వ్యూ అన్న, నీకు ఎలా అనిపిస్తుంది? ఈ జీపీఎల్ ఇంత మంచి సక్సెస్ అవుతుంది కదా, దానికి కారణాలు చెప్తారా? జీపీఎల్ సక్సెస్ యువతతో సక్సెస్ అవుతుంది. దానికి తోడు స్పాన్సర్లు కూడా మంచి ఎంకరేజ్మెంట్ చేస్తుంది. అదే అన్న, మన ఊళ్ళో ప్రతి ఇయర్ ఎప్పుడు అడిగినా స్పాన్సర్లు మాత్రం పెట్టుకోకూరు. మన దగ్గర చిన్న విషయం ఏంటంటే ఇంతవరకు కూడా ఎటువంటి లొల్లులు ఇష్యూస్ కాలేవు. ఇదే విధంగా ఈ జీపీఎల్ మన లక్ష్మీకాంత్ అన్నాడు, జీపీఎల్ స్టార్ట్ అయినప్పుడు 50 ఏళ్ళు కానీ 100 ఏళ్ళు కానీ కొనసాగాలి ఇదే జీపీఎల్ అని అన్నాడు. అదేవిధంగా కొనసాగిద్దామని అనుకుంటున్నాం. మేము కూడా మన తాన అందరూ ఆటగాళ్ళు మొత్తం మంచిగా ఆడుతున్నారు కాబట్టి నువ్వులు అనేది లేదు. దానికి ఎంకరేజ్మెంట్ కూడా మంచిగా ఉంది. అదే అన్న, మన ఊళ్ళో స్పాన్సర్లు అయితే ప్రతి ఒక్కరు ఎవరు అడిగినా వాళ్ళ వంతు సహాయం చేస్తున్నారు మనకు ఎవ్రీ సీజన్. వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు. వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే గ్రౌండ్ కూడా కొంచెం మనకు కూడా దగ్గర ఉండి అనుకూలిస్తుంది కాబట్టి వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇంకొక విషయం సత్యమన, నీకు ఎలా అనిపిస్తుంది? యువతతో పాటు మీరు కూడా ఆడుతున్నారు కదా ఈ జీపీఎల్. గత 30 ఏళ్ళ నుంచి ఆడుతున్నారు కదా. గత 35 ఏళ్ళ సంది ఆడుతున్నారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? నిజాన్ని చెప్పాలంటే 35 ఏళ్ళ కింద ఆడింది వేరే ఆట. ఇప్పుడు ఈ జీపీఎల్ ఆడడం వల్ల వేరే ఆట. దీన్నైతే మంచి ఒక ఫీలింగ్ అంటే మంచి చాలా సంతోషంగా ఆస్వాదిస్తున్నాం. అదే అన్న, పండుగకు మనము విలేజ్లో వచ్చి పిల్లలు ఒక్కరు కలవరు, ఎక్కడ వాళ్ళకి వెళ్ళిపోతే మన జీపీఎల్ పెట్టినాక ప్రతి ఒక్కరు చిన్న పెద్ద అన్ని తేడా లేకుండా ప్రతి ఒక్కరు అందరూ కలిసిమెట్టుగా ఉంటున్నారు అన్న జీపీఎల్ నుంచి. కలిసిమెట్టి విషయం కూడా ప్రతి సంక్రాంతికి ఇదే జీపీఎల్ నడుస్తుంటుంది కాబట్టి యువత ఖరాబ్ కాకుండా నేను ఆటతో ఉంటుంది కాబట్టి చాలా సంతోషంగా, యువతకైతే చాలా సంతోషంగా. అదే సరే, మన ప్రతి సీజన్ కూడా ఒక అన్నదమ్ముల్లో కూడా కలిసి అందరూ కలిసి కట్టుగా ఊరందరూ కలిసి ఒకదాన ఏకమై చాలా మంచిగా అనిపిస్తుంది జీపీఎల్ అయితే. మా వరకు అయితే మీకు ఎలా అనిపిస్తుంది? మా వారికి కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఊరందరం కలిసి ఒకే దగ్గర ఉంటున్నాం కాబట్టి చాలా సంతోషం, అంటే మరవలేని సంతోషం ఇది. ఓకే అన్న, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు. నెక్స్ట్ మ్యాచ్ ఈగల్స్ వాల్చర్స్. రాజశేఖర్ అన్నతో కూడా చిన్న ఇంటర్వ్యూ. పిచ్చింగ్ రావాలి, రాజశేఖర్ రావాలి, విక్రమణ రావాలి, పిచ్చింగ్ చిన్న ఇంటర్వ్యూ. విక్రమణ మహేందర్ అన్న మీరు వస్తే కంటిన్యూ. శేఖర్ అన్న కూడా రావాలి, టైం ఉంది కాబట్టి చిన్న ఇంటర్వ్యూ డగౌట్ లో.